బీజేపీ నేతలు బండి సంజయ్ ఈటెలకు 10th ప్రశ్నాపత్రాల లీకేజీతో సంబంధాలున్నాయని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పేద విద్యార్థుల జీవితాలతో కమలం పార్టీ నేతలు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుట్ర రాజకీయాలు చేసి అధికారంలోకి రావడానికి సంజయ్ ఈటెల వ్యూహాలు రచించారని విమర్శించారు. ఈ కేసులో ఈటెలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈటెల పీఏ నరేందర్కి లీకేజీలో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆరోపణలు చేశారు. మోడీ అమిత్ షా డైరెక్షన్ లో సంజయ్ ఈటెల రాజేందర్లు పనిచేస్తున్నారని మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. ఈటెల రాజేందర్ గారు ఈ పేపర్ లీకేజ్ లో వాస్తవంగా చెప్పాలంటే పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనికి మీకు రాజకీయాల కోసము పేద విద్యార్థుల జీవితాలు వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితులేంది, మీరు అధికారంలో రావడానికి కోసము ఇంత చిల్లర రాజకీయం చేస్తారా? చిచ్చి చెప్పాలంటే కూడా సిగ్గనిపిస్తా ఉంది. నేను వెంటనే పోలీస్ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈటెల రాజేందర్ గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకు అని మీరు నన్ను అడుగుతుండొచ్చు. ఇవాళ మీకు చెప్తా ఉన్నా, ఇవాళ నేను చూపించే న్యూస్ ఇది ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఇప్పుడు స్వయంగా మీ ద్వారా చూపిస్తున్నా. ఈ హుజురాబాద్ గడ్డ మీద నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూడాల్సిందిగా మీరు కూడా అందరు చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నరేందర్ గారే స్వయంగా వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకుంటూ V6 ఛానల్ కి పెట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే వరంగల్ జిల్లాలో జరిగిన లీక్ పేపర్ నాకు మిత్రుడు పంపాడు. ఆ మిత్రుడు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. దొంగనే అరెస్ట్ చేసిర్రు, రేపు నన్ను అరెస్ట్ చేస్తారనే భయంతోనే బండి సంజయ్ గారిని ఎందుకు అరెస్ట్ చేసిర్రు అని అంటారు. అసలు బండి సంజయ్ కాదు అరెస్ట్ చేసింది, బండి సంజయ్ తో పాటు నిన్నెందుకు అరెస్ట్ చేయొద్దని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా నీ పిఏ ఎందుకు పెట్టిండు మెసేజ్లు? ఈ మిత్రుడు ఎవరు? ఈ మిత్రుడు అయితే వరంగల్ జిల్లాలో జరిగిన లీకేజ్ పేపర్ కు నాకు మిత్రుడు పంపాడు.